చేపల వేటకు సంబంధించి కేంద్ర మత్స్యశాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. సముద్ర తీరం నుండి 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాంతీయ జలాలు, 12 నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఈఈజెడ్ జలాలు, 200 నాటికల్ మైలు దాటితే హైసీ ప్రాంతంగా వర్గీకరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి చిక్కుల్లో పడొద్దని ఫిషింగ్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 680 మరపడవలు, మరో 300 ఇంజిన్ బోట్లు వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజిన్ బోట్లు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళలో మాత్రమే వేట సాగించడానికి అనుమతి ఉంది. మరపడవలు మాత్రం 12 నాటికల్ మైళ్ళు దాటి వేట సాగించే వీలుంటుంది. ఇప్పుడు ఇక ప్రాంతీయ జలాలు దాటి వేట సాగించే మరపడవలు, ఇంజిన్ బోట్ ఆపరేటర్లకు యాక్సెస్ పాసులు జారీ చేస్తున్నారు. నడి సంద్రంలో వేట సాగించే సమయంలో నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ విభాగం అధికారులు ఎవరైనా తనిఖీలు చేస్తే ఆయా పాసులు చూపించాల్సి ఉంటుంది. టూనా చేపల కోసం తీరం నుంచి వెళ్తున్న మరపడవలు, ఇంజిన్ బోట్లు 100 నాటికల్ మైళ్ళ వరకు వేట సాగిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం జారీ చేస్తున్న యాక్సెస్ పాసుల సాయంతో ఇక నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు వెళ్ళొచ్చు. హైసీ ప్రాంతం అంటే అంతర్జాతీయ సరిహద్దులు దాటి ఉంటుంది. హైసీలో వేట సాగించడానికి యాక్సెస్ పాసులు ఉపయోగపడవు. విశాఖ తీరం నుంచి వెళ్లే బోట్లు హైసీ ప్రాంతానికి వెళ్ళవు. కేంద్ర మత్స్యశాఖ జారీ చేసే పాసుల్లో బోటు యజమాని పేరు, రిజిస్ట్రేషన్ సంఖ్య, ఆధార్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేస్తారు. ఇటీవలే యాక్సెస్ పాసుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాక్సెస్ పాసుల కోసం బోటు ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది.